పశ్చిమ బెంగాల్లోని కోల్కతాకు చెందిన క్లబ్ కచోరీ దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. కోల్కతాలోని బారా బజార్లో లాలీ చంగానీ అనే ఓ వ్యక్తి క్లబ్ కచోరీ వ్యాపారం చేస్తున్నాడు. సోషల్ మీడియాలో ఫుడ్ బ్లాగ్స్ చేసేవారు ఇతని వద్దకు వచ్చి వీడియోలు తీయడంతో పాపులర్ అయ్యారు. పాపులర్ అయిన తరువాత అతని దగ్గర టేస్ట్ చేయకుండా ఎవరైనా ఉంటారా? ఎవ్వరూ ఉండరు. ఈ క్రమంలోనే లాలీ చంగానీ షాపుకు ఓ కస్టమర్ వచ్చి క్లబ్ కచోరీ ఇవ్వమని అడిగాడు. కస్టమర్ లాలీ దుకాణం చూసి శుభ్రంగా ఉంచుకుని అమ్మవచ్చు కదా అని సూచించాడు. దీంతో యజమానికి చిర్రెత్తుకొచ్చి కస్టమర్ను దుర్భాషలాడు, నీకు ఇష్టం ఉంటేనే తిను, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ గరం అయ్యాడు. ఈ సన్నివేశాన్నంతా సదరు కస్టమర్ రికార్డ్ చేసి సోషల్ మీడియాలోకి వదిలాడు. దీంతో క్షణాల్లోనే వైరల్ గా మారింది. వీడియోపై నెటిజన్లు సీరియస్ గా కామెంట్స్ చేస్తున్నారు. భారతదేశంలో అత్యంత అపరిశుభ్రమైన కచోరీ ఎలా అని కామెంట్ చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లోని కోల్కతాకు చెందిన క్లబ్ కచోరీ దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. కోల్కతాలోని బారా బజార్లో లాలీ చంగానీ అనే ఓ వ్యక్తి క్లబ్ కచోరీ వ్యాపారం చేస్తున్నాడు. సోషల్ మీడియాలో ఫుడ్ బ్లాగ్స్ చేసేవారు ఇతని వద్దకు వచ్చి వీడియోలు తీయడంతో పాపులర్ అయ్యారు. పాపులర్ అయిన తరువాత అతని దగ్గర టేస్ట్ చేయకుండా ఎవరైనా ఉంటారా? ఎవ్వరూ ఉండరు. ఈ క్రమంలోనే లాలీ చంగానీ షాపుకు ఓ కస్టమర్ వచ్చి క్లబ్ కచోరీ ఇవ్వమని అడిగాడు. కస్టమర్ లాలీ దుకాణం చూసి శుభ్రంగా ఉంచుకుని అమ్మవచ్చు కదా అని సూచించాడు. దీంతో యజమానికి చిర్రెత్తుకొచ్చి కస్టమర్ను దుర్భాషలాడు, నీకు ఇష్టం ఉంటేనే తిను, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ గరం అయ్యాడు. ఈ సన్నివేశాన్నంతా సదరు కస్టమర్ రికార్డ్ చేసి సోషల్ మీడియాలోకి వదిలాడు. దీంతో క్షణాల్లోనే వైరల్ గా మారింది. వీడియోపై నెటిజన్లు సీరియస్ గా కామెంట్స్ చేస్తున్నారు. భారతదేశంలో అత్యంత అపరిశుభ్రమైన కచోరీ ఎలా అని కామెంట్ చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లోని కోల్కతాకు చెందిన క్లబ్ కచోరీ దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. కోల్కతాలోని బారా బజార్లో లాలీ చంగానీ అనే ఓ వ్యక్తి క్లబ్ కచోరీ వ్యాపారం చేస్తున్నాడు. సోషల్ మీడియాలో ఫుడ్ బ్లాగ్స్ చేసేవారు ఇతని వద్దకు వచ్చి వీడియోలు తీయడంతో పాపులర్ అయ్యారు. పాపులర్ అయిన తరువాత అతని దగ్గర టేస్ట్ చేయకుండా ఎవరైనా ఉంటారా? ఎవ్వరూ ఉండరు. ఈ క్రమంలోనే లాలీ చంగానీ షాపుకు ఓ కస్టమర్ వచ్చి క్లబ్ కచోరీ ఇవ్వమని అడిగాడు. కస్టమర్ లాలీ దుకాణం చూసి శుభ్రంగా ఉంచుకుని అమ్మవచ్చు కదా అని సూచించాడు. దీంతో యజమానికి చిర్రెత్తుకొచ్చి కస్టమర్ను దుర్భాషలాడు, నీకు ఇష్టం ఉంటేనే తిను, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ గరం అయ్యాడు. ఈ సన్నివేశాన్నంతా సదరు కస్టమర్ రికార్డ్ చేసి సోషల్ మీడియాలోకి వదిలాడు. దీంతో క్షణాల్లోనే వైరల్ గా మారింది. వీడియోపై నెటిజన్లు సీరియస్ గా కామెంట్స్ చేస్తున్నారు. భారతదేశంలో అత్యంత అపరిశుభ్రమైన కచోరీ ఎలా అని కామెంట్ చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్లోని కోల్కతాకు చెందిన క్లబ్ కచోరీ దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. కోల్కతాలోని బారా బజార్లో లాలీ చంగానీ అనే ఓ వ్యక్తి క్లబ్ కచోరీ వ్యాపారం చేస్తున్నాడు. సోషల్ మీడియాలో ఫుడ్ బ్లాగ్స్ చేసేవారు ఇతని వద్దకు వచ్చి వీడియోలు తీయడంతో పాపులర్ అయ్యారు. పాపులర్ అయిన తరువాత అతని దగ్గర టేస్ట్ చేయకుండా ఎవరైనా ఉంటారా? ఎవ్వరూ ఉండరు. ఈ క్రమంలోనే లాలీ చంగానీ